ఈ 90% మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పద్ధతిగా ఉండాలని అనుకుంటారు. అవునండి. ఇలా విచ్చలవిడిగా బట్టలు వేసుకుని ఇది మా హక్కు అనేది ఎవరు చేయరు, బాధ్యతగా ఉండాలనుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు కూడా ఇలా మారండి, మమ్మల్ని బట్టలు వేసుకోవద్దంటావా, ఎంత ధైర్యం రా నీకు, బట్టలు వేసుకోమంటావా. సారీ, ఒకప్పుడు ఎలా ఉందంటే మా ప్రొడ్యూసరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అండి మీరు ఇలా వేస్తే యూత్ చూడరు, మీరు కొంచెం పొట్టి బట్టలు కొంచెం రివీలింగ్గా వేసుకుంటే మనకి మంచి ఇది వస్తుంది అని చెప్పి ఆవిడని అడిగితే ఆవిడ నాకు ఇబ్బందిగా ఉంటుంది ప్రొడ్యూసర్ గారు, మాకు అమ్మా నాన్న ఉంటారు, రేపు నేను వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా, వాళ్ళు చూసి ఏమనుకుంటారు, మా తమ్ముడు మా అమ్మ నాన్న అందరూ చూస్తారు కదా అనే స్టేజ్ నుంచి ఇవాళ అంటే ఆ రోజు నువ్వు ఇప్పుకో అంటే కోపం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ కప్పుకో అంటే వీళ్ళ కోపం వస్తుంది. సుడిగాడు అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఒక విలన్లా చూపిస్తారు వాడిని. వాడు ఒక అమ్మాయి అమ్మడబడుతుంటాడు, కప్పేస్తా వద్దు ప్లీజ్ ప్లీజ్, ఫస్ట్ ఫైనల్గా వెళ్ళి వాడు అమ్మాయికి చున్నీ కప్పేస్తాడు, అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. పద్ధతిగా బట్టలు వేసుకోండి అని ఒక మాట చెప్తే విరుచుకుపడుతున్నారు. ఎందుకంత కోపం అంటే రేపు వీళ్ళని విలన్స్గా చూస్తున్నారు. అంటే నువ్వు పద్ధతిగా వేసుకున్న వాళ్ళు శబాష్ అన్నావు అంటే మమ్మల్ని డాష్ 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 అన్నట్టే కదా అని మంట.